హాయ్ ఎవ్రీవన్. రైట్, మనం ఈరోజు ప్రాక్టీస్ సెషన్కి అయితే రావడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ సెషన్లోని మీకు ఇక్కడ నేను నోటీస్ అయితే వేసాను కదమ్మా. సో ఈ నోటీస్ అయితే క్లియర్గా చదవండి, మీకు అక్కడ ప్రతిదీ కూడా ఉంటుంది. అండ్ బుక్స్ అన్నీ కూడా రెడీ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ ఎవరితో మాట్లాడుతున్నా లేదంటే టీవీ చూస్తున్నా బెడ్ మీద ఉన్నా ఎక్కడున్నా సరే ప్లీజ్ మేక్ షూర్ దట్ బుక్ అనేది ఒక బుక్ అదేవిధంగా ఒక పెన్ను అనేది తీసుకొని రెడీ అయితే అవ్వండి. సో మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు చెప్పింది విన్నారు కదమ్మా. సో బుక్స్ అయితే రెడీగా ఉంచుకోండి అండ్ బీ జెన్యూన్ టు ఇట్. ఓకేనండి. రైట్, నేను ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు నేను సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సింపుల్గా. ఓకేనా, క్లియర్ కట్గా. ఈ సమ్మకి సంబంధించి ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ అయితే నేను ఇవ్వబోతున్నానమ్మా. సో ఆ సమ్మకి మీకు టైమింగ్ అనేది ఇక్కడైతే టైమర్ ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే సెకండ్స్లో పెట్టాను అంతే. సో ఈ సెకండ్స్లో మీరు సమ్ చేసి నా ఉద్దేశం అయితే కాదు. సో వీడియోని అయితే పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత సమ్ చేసి ఆన్సర్స్ రెడీగా ఉంచుకోండి. సో దట్ ఇక్కడ టైమింగ్ అనేది 10 సెకండ్స్ తర్వాత మీకు ఆన్సర్ అనేది డిస్ప్లే చేస్తాను. సో ఈ ఆన్సరు మీ ఆన్సరు రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకోండి. సో ప్రాక్టీస్ అనేది నాతో పాటు చేయండి. జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని జస్ట్ ఏదో అంటే బెడ్ మీద కానీ ఎక్కడైనా కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటూ అయితే ఈ వీడియో చూడొద్దు. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ బుక్స్ విత్ యూ. మీ దగ్గర ఒక నోట్బుక్ అదేవిధంగా పెన్ను ఉంచుకునేట్టు చూసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ సెషన్. అందుకోసం మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో నోటీస్ అనేది వేయడం జరిగింది. ఓకేనండి. సో మైండ్ ఇట్. రైట్, మనం ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఇక్కడ మెయిన్గా చూద్దామా. ఫస్ట్ సమ్ మనకున్న ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఓకేనండి. సో హైపర్బోలాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్న ఫస్ట్ సమ్. అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రస్తుతం ఈ వీడియో కనుక చూసినట్లయితే వాళ్ళకు నేను ఈవినింగ్ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా. రైట్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా అని చెప్పి ఒక హైపర్బోలా ఇచ్చారు. విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ టు అని చెప్పాడు. అంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ ఏంటంటే ప్యారలల్ పెర్పెండిక్యులర్ టు అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. ఏదో ఒక లైన్ ప్యారలల్ పెర్పెండిక్యులర్ టు అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి ఫస్ట్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటారు. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుని దీన్ని x² - a² - y² - b² = 1 ఫామ్లోకి రాసుకుంటారు. ఇది మీకు తెలుసు, ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అంటేనే x² - a² - y² - b² = 1 అందులో కన్వర్ట్ చేసుకుంటారు. ఇక్కడ x² - a² - y² - b² = 1 వస్తుందా లేదా x² - a² - y² - b² = -1 వస్తుందా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సమ్ చేసే దాన్ని బట్టి సమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకేనండి. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు 1 వచ్చింది, -1 రాలేదు, అంటే కేస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a² వాల్యూ b² వాల్యూ a వాల్యూ b వాల్యూ అన్నీ రాశాను. ఓకే, నెక్స్ట్ గివెన్ లైన్ అని చెప్పి ఇచ్చిన లైన్ రాశాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఒక హైపర్బోలా ఒక లైన్ రెండు ఉంటాయి క్వశ్చన్లో. సో లైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ అనేది తీసుకున్నాను x + 2y. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ స్లోప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, స్లోప్ కనిపెట్టాలి. సో ఈ లైన్కి స్లోప్ కనిపెడతాం, దాన్ని m1 అనుకుంటాం. దాని ఫార్ములా ఏంటి -a/b -a/b. సో ఇది ax + by + c ఫార్ములా ఉంది కాబట్టి -a/b అంటే -1/2 అయ్యింది. సో ఇది m1. అయితే మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే పర్పెండిక్యులర్ అనే పదం వాడారు. పర్పెండిక్యులర్ అనే పదం వాడారు కాబట్టి స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ అనేది ఇంకోటి కనిపెట్టాలి. సో స్లోప్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్ అని చెప్పి m2 = దాన్ని ఎలా కనిపెడతారంటే m1 m2 = -1 అనే ఫార్ములా మనకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్లోప్ ఇంకో దానికి ఎప్పుడైనా పర్పెండిక్యులర్గా ఉంటే అంటే పర్పెండిక్యులర్ కండిషన్లో మనం వాడాల్సింది m1 m2 = -1. సో ఆల్రెడీ m1 అనేది మనం కనిపెట్టాం. సో m1 వేసాను, m2 = -1. సో ఇది అటు వెళ్ళిపోతే సింపుల్గా మైనస్ క్యాన్సిల్ అయిపోతే m2 వాల్యూ 2 వచ్చింది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ m1 m2 అంటే స్లోప్స్ ఫైండ్ చేయాలి. ఈ సమ్కి ప్యారలల్ పెర్పెండిక్యులర్ సమ్కి ఏం చేయాలమ్మా క్లియర్గా వినియండి, ఎందుకంటే ఈ సమ్ ఇప్పుడు మీరు చేయాలి. ఓకే, ప్యారలల్కి పెర్పెండిక్యులర్కి మనం ఏం కనిపెట్టాలి, స్లోప్స్ కనిపెట్టాలి. ఏ స్లోప్స్ m1 అనేది ఒక స్లోప్ కనిపెడతారు ఫస్ట్. ఆ తర్వాత దాని యొక్క దానికి పర్పెండిక్యులర్గా ఉండేదానికి ఇంకో స్లోప్ కనిపెడతారు. ఈ రెండు మనకి మెయిన్ అనమాట. ఓకేనండి. సో m1 అనేది వచ్చింది, m2 అనేది వచ్చింది. ఇలాగే మీకు 2 నెంబర్లు ఇంకో సమ్ ఇస్తాను కాబట్టి దానికి కూడా ఇలాగే వస్తాయి. ఆ తర్వాత అయిపోయినట్టే సమ్ ప్యారలల్ పెర్పెండిక్యులర్ కనిపెట్టేస్తాం ఇప్పుడు. సో ద ఈక్వేషన్ ఇక్కడ చూడండి అమ్మ, స్లోపులు కనిపెట్టేసాం కానీ ఈక్వేషన్ మనం ఇంకా కనిపెట్టలే. వీ హ్యావ్ జస్ట్ ఫౌండ్ ద స్లోప్స్.
సో బేసింగ్ ఆన్ దీస్ స్లోప్స్, ఓకే, విత్ దీస్ స్లోప్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆల్సో. సో ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్ విత్ -1/2 అంటే m1 అనే స్లోప్ని బేస్ చేసుకొని -1/2 అంటే m1 కాబట్టి, సో ద ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్ విత్ -1/2 అంటే దాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చింది ఏంటనేది ఇప్పుడు మనం రాయాలమ్మా. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ స్లోప్ని కనిపెడుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, స్లోప్ని కనిపెట్టడం అంటే స్లోప్ ఈక్వేషన్ కనిపెడుతున్నాను అంతేనా. స్లోప్ ఆల్రెడీ కనిపెట్టేస్తాము, ఈక్వేషన్ మనం కనిపెట్టలేదు. సో ఆ ఈక్వేషన్ ఇక్కడ నేను కనిపెడుతున్నాను. చూడండి, y = mx + c, y = mx + c అనేది మనకు ఫార్ములా తెలుసు. దాని నుండి ఇది వచ్చింది y = mx ± c. ఇది ఫార్ములా అమ్మ, గుర్తుపెట్టుకోండి. ప్యారలల్కి పెర్పెండిక్యులర్కి ఈక్వేషన్స్ కనిపెట్టడానికి మనకున్న ఫార్ములా y = mx ± c. సో దాన్ని బేస్ చేసుకొని చేయాలి. m వాల్యూ మనకు ఉన్నది, m1 వాల్యూ, m వాల్యూ ఇక్కడ. ఓకే, a² ఉంది, మళ్ళీ m² అంటే ఇదే వేసుకుంటారు, b² ఉంది. సో దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూసుకోండి, అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఎక్కువ టైం మనం దీనికి స్పెండ్ చేయకూడదు. ఓకే, x + 2y = 0 వచ్చింది నాకు, అది ఈక్వేషన్ 1 అమ్మ. సో ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదండి, జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రమే మీకు వచ్చేది అంతా కూడా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఈక్వేషన్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ టాంజెంట్ విత్ 2 స్లోప్ అనమాట. చూడండి, ఫస్ట్ -1/2 మనకి 2 స్లోప్లు వచ్చాయి, -1/2 ఒకటి, 2 ఒకటి. -1/2 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్ తెచ్చాను. పర్పెండిక్యులర్కి వచ్చినప్పటికి 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు, అంటే ఫస్ట్ m1 అనేది ఇందులో పెడతారు, m2 అనేది ఇందులో పెడతారు. ఫార్ములా మాత్రం సేమే, y = mx ± c, y = mx ± c. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే y = mx ± c బాగానే ఉంది. c ప్లేస్లో మీరు వెయ్యాలమ్మ, గుర్తుపెట్టుకోండి, సితో అయిపోతాము. సి ప్లేస్లో యూ హ్యావ్ టు పుట్ √a²m² - b². ఇక్కడ కూడా √a²m² - b². అంటే మీ మైండ్కి రావాల్సిన ఫార్ములా y = mx ± √a²m² - b². కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మీకు ఒకవేళ సమ్ మళ్ళీ డౌట్గా అనిపిస్తే ముందుకెళ్ళి చూడండి. ఇంకా క్లియర్గా నాకు కావాలనుకుంటే ఇక్కడ ఇదే అర్థమైపోద్దాము. నేను క్లియర్గా ఎక్కడ కూడా చెప్తున్నాను, కానీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసాం కదా, అవైనా చూడండి, అర్థమవుతుంది. అవి చూసైనా ప్రాక్టీస్ సెషన్ నేర్చుకోండి. ఎలాగైనా సరే ప్రాక్టీస్ సెషన్ అయితే వదలకండి. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా. సో ఇది ఫార్ములా అనమాట. సో m ప్లేస్లో ఇక్కడ 2 పెట్టాం, m ప్లేస్లో ఇక్కడ -1/2 పెట్టాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే m1ది ఇదంతా, m2ది ఇదంతా, ప్యారలల్ పర్పెండిక్యులర్. సో దీనికి కూడా ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. అర్థమైంది సమ్ ఎలా చేయాలనేది. సో సమ్ అనేది ఈ విధంగా చేయాలమ్మా. మీకు మళ్ళీ డౌట్ ఉంటే కొద్దిగా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనండి. సో ఇప్పుడు సెకండ్ సమ్ అయితే మీకు నేను ఇస్తాను. ఆ సమ్ను బేస్ చేసుకొని మీరు నోట్బుక్ ఓపెన్ చేసి సమ్కి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. 10 సెకండ్స్ ఆఫ్ టైం అయితే నేను ఇస్తాను. ఓకేనా, లెట్స్ మూవ్. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే సెకండ్ సమ్ కదా మనకు కావాల్సింది ఇప్పుడు. ఓకేనమ్మా, రైట్. సో సెకండ్ సమ్ మీకు అయితే ఇస్తాను, దానికి సంబంధించి ఆన్సర్ అనేది మీరు నాకు చెప్పాల్సిన అవసరం అయితే ఉందమ్మా. ఓకేనా, సో దానికి సంబంధించి ఆన్సర్ అనేది మీరే చెప్పాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, సింపుల్గా. సో ఆన్సర్ అనేది ఆల్రెడీ నేను రాశానులేండి, ఇదిగోండి అమ్మా. క్వశ్చన్ మీరు క్లియర్గా వినండి. సో క్వశ్చన్ కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్స్, ఇంకోండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా. అక్కడ ఇచ్చిన హైపర్బోలా వేరే, ఇక్కడ ఇచ్చిన హైపర్బోలా వేరమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాను, 3x² - 4y² = 12. రాయండి, నోట్ చేసుకోండి క్వశ్చన్. వెయిట్ చేస్తాను, నోట్ చేయండి. విచ్ ఆర్ ప్యారలల్ అనేది ఒకటి అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అని చెప్పి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. ఏంటది, y = x - 7 అనమాట. y = x - 7. క్వశ్చన్ రాస్తారా, పాజ్ చేసినా క్వశ్చన్ రాయండి, పర్లేదు. ఓకేనా, రైట్. క్వశ్చన్ రాశారు. ఇప్పుడు ఏం కనిపెట్టాలి మీకు అర్థమైంది కదా. ఇందాక చెప్పినట్టే ముందు ఇచ్చిన ఈక్వేషన్ని మనం చూడండి, 3x² - 4y² = 12 అనే సమ్మని, ఈ యొక్క హైపర్బోలాని ముందు అది హైపర్బోలా ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. అంటే ఏంటి, x² / a² - y² / b² = 1లోకి తెండి. ఎలా తేవాలో మీరే చేయాలి. ఓకేనండి, విత్ 12తో డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. చేసేయండి. చేసిన తర్వాత మీకు a² వస్తుంది, b² వాల్యూ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కనిపెట్టాల్సింది ఏంటి, స్లోప్స్ అమ్మ. m1 అదేవిధంగా m2. m1 ఎలా కనిపెడతారు, ఇచ్చిన లైన్ y = x - 7కి m1 కనిపెడతారు. ముందు ఈ y అనేది ఇటు సైడ్ పట్టుకొచ్చేయండి. అప్పుడు x - y - 7 అవుద్ది. అంటే అప్పుడు ఇది ఒక లైన్లోకి ఉంది. చూడండి, ఇప్పుడు ఇది లైన్లో లేదమ్మా.
y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 7 ఉంది, దీన్ని సింపుల్గా y తెచ్చేసుకోండి. అప్పుడు x మైనస్ y మైనస్ 7 అవుతుంది. అప్పుడు మైనస్ a/b ఫార్ములాలో అప్లై చేయండి. అప్పుడు m1 వాల్యూ వస్తుంది. దానికి పర్పెండిక్యులర్గా m2 కనిపెట్టండి. అంటే m1 m2 ఈక్వల్ టు -1. వచ్చిన m1ని m1లో వేసుకున్నట్లయితే మీకు m2 వాల్యూ వస్తుంది. m1 యూజ్ చేసి ఇప్పుడు మీకు m1 m2 రెండు ఉన్నాయి కాబట్టి m1 యూజ్ చేసి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అందరూ సబ్స్టిట్యూట్ చేస్తారు. m2ని యూజ్ చేసి మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు m అంతే, ఇందాక చెప్పినట్టే సమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఇదిగోండి ఆన్సర్ ఇదేనమ్మా. సో ఇచ్చిన దాన్ని ముందు ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 12తో డివైడ్ చేసినట్లయితే మీకు ఇది ఇలా వస్తుంది. దీని నుండి a² b² వేస్తారు, స్లోపులు కనిపెడితే m1 అనేది 1 వచ్చింది, m2 అనేది కూడా 1 వచ్చింది. సో ఈక్వేషన్ దీనిది ప్యారలల్ అంటే m1 పెట్టినప్పుడు మీకు వచ్చిన ఈక్వేషన్ x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్కి m2 పెట్టినప్పుడు x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ 1 ఈక్వల్ 0. ఒకవేళ ఇవి రాకపోతే మేక్ షూర్ దట్ మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ముందు సమ్ ఇది చూడండి, వచ్చేయాలి. ఇప్పుడు నేను సమ్ ఇక్కడ నాకు ఒక సమ్ అయ్యిందంటే మీకు ఆ సమ్ వచ్చేయాలి. ఇంకా మీరు భయపడకూడదు, ఈరోజు నాకు ఆ సమ్ వస్తుంది, పబ్లిక్ నేను రెడీ అన్నట్టు ఉండాలి. అర్థమవుతుందా? ఎన్నిసార్లు చూసినా పర్లేదు, మీకు వచ్చేయాలనేదే నా ఉద్దేశం. అర్థమైందమ్మా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది ఒక మోడల్ అమ్మా. సో ఆన్సర్ చూసుకున్నారు కదా, మనకి ఇప్పుడు ఇంకొక మోడల్ కూడా ఉన్నది. సో ఆ మోడల్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. రైట్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక మోడల్ సమ్ అయితే ఉన్నది. సో ఇప్పుడు మీకు ఒక సమ్ వస్తున్నట్టు పబ్లిక్ సంబంధించి, ఓకేనా? సో అయితే అదైనా రావచ్చు, షార్ట్ కింద ఇదైనా రావచ్చు. సో ఈ షార్ట్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అనేది మీకు నేను ఫైండ్ ద లాకస్ ఫైండ్ ద ఫోకై, ఓకే, సెంటర్, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్, ఇవన్నీ చెప్పి ఒక హైపర్బోల్ ఇస్తాడనమాట. దానికి సంబంధించిన టేబుల్ అమ్మ ఇదంతా కూడా చిన్న టేబుల్ టైప్లోని ఈ 4 నేర్చుకుంటే సరిపోతాయి. క్లియర్గా వినియండి, చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 రకాల క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో ఎన్ని రకాలమ్మా? 2 రకాల క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి షార్ట్ క్వశ్చన్స్, ఇంకొకటి లాంగ్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ అంటే మీరు క్లియర్గా వినండి, మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది డివైడ్ చేశాను. ఇది ఎక్కడ కూడా ఇలా ఉండదు, ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ బుక్ తీయండి, ఎక్కడ ఇలా ఉండదు. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను మన టర్మినాలజీలో మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఐ హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే, క్లియర్గా వినియండి, అయిపోద్ది ఒక 2 మినిట్స్లో. సో షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయంటే x² y² మాత్రమే మీకు క్వశ్చన్లో కనబడితే దాన్ని షార్ట్ క్వశ్చన్ అంటారు. అంటే x² y² అలాంగ్ విత్ కాన్స్టెంట్ అనేది ఎలాగా ఉంటుంది, కాకపోతే x² y² మాత్రమే కనబడితే దాన్ని షార్ట్ క్వశ్చన్ అంటారు. x² y² x కానీ x² y² y కానీ, మళ్ళీ చెప్తున్నాను, x² y²తో పాటు x కానీ x² y²తో పాటు y కానీ అలాంగ్ విత్ కాన్స్టెంట్. చెప్పాను కదా, కాన్స్టెంట్ అనేది ఎలాగా ఉంటుంది, కాకపోతే మధ్యలో x కానీ y కానీ యాడ్ అయ్యి కనబడితే అది లాంగ్ క్వశ్చన్ అనమాట. అంతే కదా. షార్ట్ క్వశ్చన్లో ఇక్కడ మన 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 టర్మ్స్ ఉంటాయి, అంతేనమాట. అర్థమైందమ్మా నేను చెప్పేది? సో నెక్స్ట్ మీకు ఏం అర్థం అయిపోయినా కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్తూ చూసుకోండి. 15 సెకండ్స్ 10 20 ఎక్కడ నుండి అర్థం కాలేదు అక్కడ నుండి మళ్ళీ. ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి x² మైనస్ y² b² ఈక్వల్ టు 1 ఒకటి, ఇంకొకటి x² మైనస్ y² b² ఈక్వల్ టు -1 ఒకటి. అర్థమవుతుందా? ఇగోండి ఈక్వల్ టు 1 ఒకటి, ఈక్వల్ టు -1 ఒకటి. అలాగే లాంగ్ క్వశ్చన్స్ కూడా వచ్చేసరికి ఈక్వల్ టు 1 ఒకటి, ఈక్వల్ టు -1 ఒకటి. ఈ 4 మోడల్ నేర్చుకోవాలంటే ముందు సింపుల్గా ఇది ఒక్కటి నేర్చుకుంటే ఈ 3 వచ్చేస్తాయి. ఈ 4 వచ్చేసి అంటే ఎలాంటి సమ్ ఇచ్చినా మీరు ఈ మోడల్లో చేసేస్తారనమాట. ఈ 4 ఇది అలా ఫోటో తీసుకున్నా పర్లేదమ్మా, ఓకేనండి? రైట్. సో ఫస్ట్ వినియండి, ఇది రాసుకుంటే బెటర్, ఎందుకంటే క్లాస్ చెప్తున్నాను కాబట్టి దీనికి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇది అలా ముందు అదే రాసుకొని టెస్ట్ రాసివచ్చు ఈజీగా కూడా ఆ మోడల్ చూసుకుంటూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, సెంటర్
ఈ విధంగా ఉన్నప్పుడు క్వశ్చన్ సెంటర్ 0,0 అవుద్ది. ఫోకస్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ నేను రాయలేదు సారీ, ప్లస్ ఆర్ మైనస్ రాయండి, ప్లస్ ఆర్ మైనస్ AE,0 అవుద్ది. ఎసెంట్రిసిటీ √A² + B² A అవుద్ది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x = ప్లస్ ఆర్ మైనస్ A/E అవుద్ది. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2B² A అవుద్ది. వర్టిసెస్ వచ్చి A,0 అంటే ప్లస్ ఆర్ మైనస్ A,0 అవుద్ది. అంటే ఇగోండి ఫోకస్కి వర్టిసెస్కి తేడా ఏమీ లేదు, ఈ తీసేస్తే సరిపోద్ది. ఈ ఒక్కటి పెడితే ఫోకస్ అయిపోద్ది, ఈ ఒక్కటి తీసేస్తే వెర్టిసెస్ అయిపోద్ది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎసెంట్రిసిటీ అంటే గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్రిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి, సెంటర్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 0,0 ఏమీ లేదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని ఇవి వస్తాయి. ఎలాగా అంటారా ఒక్కసారి చూడండి అమ్మా. సో సెంటర్ 0,0 ఇక్కడ కూడా అదే. ఫోకస్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది యాక్టివ్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి వై యాక్సిస్ అంటే దీనికి ఇది ఆపోజిట్. ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉంటాడు, ఇక్కడ వై అనేవాడు ఉంటాడు. ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉంటాడు అంటే అర్థం ఏంటి, వై అనేవాడు 0లో ఉంటాడు. ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉండడు అంటే వై అనేవాడు ఉంటాడు, ఎక్స్ అనేవాడు 0లో ఉంటాడు. అంటే దీనికి ఆపోజిట్ అమ్మ సింపుల్గా. ఇక్కడ ఎక్స్ కనబడితే వై పెట్టండి, వై కనబడితే ఎక్స్, అలాగ ఉంటుంది అనమాట. చూడండి ఫోకస్ AE,0 కదా, ఇక్కడికి ఏమొచ్చింది చూడండి 0,BE అయిపోయింది. చూడండి 0,AE రాయకూడదు, 0,BE రాయాలి, ఎందుకంటే ఇది B పొజిషన్ కాబట్టి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ E = √A² + B² అన్నాము. ఇక్కడికి వచ్చేసరికి A కాస్త B అయిపోద్ది అంతే. ఇక్కడ పైన చూసుకుంటే 11 కాదు అది, ఇది సేమ్ అని చెప్పి సిమిలర్ అని చెప్పి సింబల్ అది, ఓకేనా. √A² + B² ఇక్కడ కూడా వస్తుంది, A బదులు B పెడతాం. ఇప్పుడు -1 కూడా ఇవన్నీ, +1కి ఇవన్నీ, -1కి ఇవన్నీ. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2B² ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ 2A² అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x = ప్లస్ ఆర్ మైనస్ A/E. ఇక్కడికి వచ్చేసరికి x అన్నాను, దీనికి రివర్స్, xకి రివర్స్ y, ప్లస్ ఆర్ మైనస్ అలాగే ఉంటుంది. ఏకి BE, ఈకి EA ఉంటుంది. ఈకి రివర్స్ ఉండదు తల్లి, ఈకి రివర్స్ అనేది ఉండదమ్మా. సో xకి y వస్తుంది, ఈకి E వస్తుంది, ఏకి B వస్తుంది, ఓకేనా. ఇవన్నీ మీరు అలా నీట్గా స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోద్ది, ఓకేనా. నెక్స్ట్ ఇదనమాట రాసుకోండి. వర్టిసెస్ 0, ప్లస్ ఆర్ మైనస్ B, ఇవి ఎలా సరిపోయి కదండి, అంతేనమాట. దీనికి రివర్స్లో వస్తాయి అన్నీ కూడా, కావాలని చూడండి. ఇప్పుడు ఈ రెండు ఎలాగైతే వచ్చి అలాగే ఇవి కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఎక్కడెక్కడైతే 0,0 ఉందో అక్కడెక్కడ H,K వస్తుంది. కావాలంటే చూడండి. ఫస్ట్ సెంటర్ 0,0, ఇక్కడికి వచ్చేసరికి H,K. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ ఇక్కడ మీకు మారింది. ఇక్కడ x² / A² - y² / B² = 1 ఉంది. ఇక్కడ వచ్చేసరికి x - h² / A² - y - k² / B² = 1 ఉంది. అంటే దీని తేడా ఏంటి, ఇక్కడ పైన x² మాత్రమే ఉంది, ఇక్కడ మాత్రం h, k అనేవి యాడ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్స్ పెద్ద క్వశ్చన్స్కి ఈ విధంగా రావాలన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అనేది ఇంత పెద్దది ఇస్తే ఈ విధంగా ఇదిగోండి 4x² - 9y² - 8x - 32 = 0 ఇంత పెద్ద క్వశ్చన్ కానీ ఎప్పుడైనా మీరు కనుక చూస్తే అప్పుడు మీ మైండ్కి రావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇది. ఒకవేళ చిన్న క్వశ్చన్ చూస్తే మీ మైండ్కి రావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అది, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో దీనికి సెంటర్ వచ్చేసరికి H,K, అక్కడ 0,0 దగ్గర ఇక్కడ H,K పెట్టాలి అంతే. 0, 0 x యాక్సిస్ దగ్గర ఉన్న 0కి H పెడతారు, y యాక్సిస్ దగ్గర ఉన్న 0కి K పెడతారు అంతే. నెక్స్ట్ ఫోకై వచ్చేసరికి H ప్లస్ ఆర్ మైనస్ AE, K. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ AE అనేది ఉన్నది, 0 ఉన్నది. ఇక్కడ మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, 0 దగ్గర H పెడతాం, 2 H అంటే x యాక్సిస్ దగ్గర 0 అన్నట్టే కదా. ఇక్కడ చూడండి AE అంటే అర్థం 0 + AE, 0 + AE, 0 అంటే H ఇక్కడ, కాబట్టి H + AE, ఇక్కడ ఇంకో 0 ఉందంటే y యాక్సిస్లో K ఉంటుంది దాని దగ్గర, సో K ఉంటుంది. సో H ప్లస్ ఆర్ మైనస్ AE, K. అలాగే ఎసెంట్రిసిటీ అనేది సేమే, మారదు, సేమ్ అమ్మ మారదు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనేది సేమే, కాకపోతే ఇక్కడ x అనేది ఉంది కాబట్టి H యాడ్ చేసేయడమే. సో x = H ప్లస్ ఆర్ మైనస్ AE, అక్కడేమో H తీసేస్తే ఇది, H పెట్టేస్తే ఇది, అర్థమవుతుందో తేడా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2B²/A, ఇక్కడ కూడా 2B²/A. నెక్స్ట్ వర్టిసెస్ ఇక్కడ నేను రాయలేదు, అక్కర్లేదు దీనికి వర్టిసెస్, సో వర్టిసెస్ అక్కర్లేదు. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అలా సరిపోయింది. నెక్స్ట్ ఒకవేళ ఉంటే ఏమవుద్ది చెప్పండి, ఒకవేళ వర్టిసెస్ ఇక్కడ రాయాలనుకుంటే ఏమవుద్ది చెప్పగలరమ్మా, చూడండి అమ్మా. ఎక్స్ అనేది ఇక్కడ యాక్టివ్గా ఉంది కాబట్టి H యాడ్ చేయాలి, H ప్లస్ ఆర్ మైనస్ A, 0 అంతే. సో దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ వస్తాయి కదా. సో దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఇవి దీనికి రివర్స్ అనమాట. అంటే H,Kకి రివర్స్ H,K ఉంటుంది, ఇంకేం మారవు కాబట్టి రెండు యాక్టివ్ ఇక్కడ. నెక్స్ట్ H ప్లస్ ఆర్ మైనస్ AE, K. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి H, K ప్లస్ ఆర్ మైనస్ BE.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ పెద్దది ఉంది, ఇక్కడ కే వై యాక్సిస్ పెద్దది ఉండాలి రివర్స్. నెక్స్ట్ ఈ సరిపోయింది, కాకపోతే కింద బి మారుతుంది దీనిలాగే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై కే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి హెచ్ యాడ్ చేసాం, వై ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి కే యాడ్ చేసాం. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అదనమాట. నెక్స్ట్ 2b² బై ఏ రివర్స్ వచ్చి 2a² బై బి, అంతేనమ్మా. సో ఈ 4 మీరు నేర్చేసుకోవాలి. ఓకేనండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ రాసేసుకోండి, నేను అవుతానో పాజ్ చేసి రాసేసుకోండి. ఓకేనండి, ఇదనమాట. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక సమ్ ఇస్తాను, ఆ సమ్ చేయండి. ఓకేనా, రైట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చిన్న సమ్మే ఉంటుందిలేండి. ఫస్ట్ ఇదిగోండి అమ్మ. సో ఫస్ట్లీ చిన్న సమ్ అయితే ఇచ్చాను నేను ఇక్కడ, మీరు చూడండి. ఫైండ్ ద సెంటర్, ఫోకై, ఎసెంట్రిసిటీ. అంటే ఇప్పటి వరకు మీరు ఏమి నేర్చుకున్నారో అవే ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఫైండ్ ద సెంటర్, ఫోకై, ఎసెంట్రిసిటీ ఆఫ్ ద డైరెక్ట్రిక్, అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఏంటమ్మా, చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ ఇది చెప్పగలరా? షార్టా లాంగా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x² ఉంది, y² ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి షార్ట్. ఒకవేళ x² y² ఎక్స్ కానీ వై కానీ అదేవిధంగా కాన్స్టెంట్ 4 ఉంటే అది ఎస్ఏ అనమాట. ఎస్ఏ కాదు, అదే లాంగ్ అనమాట. ఓకేనండి, ఇది షార్ట్ మోడల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫస్ట్ ఇచ్చిన దాన్ని తీసుకుంటాం. దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో మీకు తెలుసు కదా, డివైడ్ చేసుకుంటారు ఇక్కడ 4ని, అప్పుడు మీకు a² b² వాల్యూ వస్తుంది. అంటే దీన్ని ముందు x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు 1లో ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ కనిపెడతాం, సెంటర్ 0,0. ఎసెంట్రిసిటీ వచ్చేసరికి ఫార్ములా తెలుసు మీకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు 4 కేసులు ఉన్నాయి. ఫస్ట్ 2 కేసులు షార్ట్కి, నెక్స్ట్ 2 కేసులు లాంగ్కి. సో ఫస్ట్ 2 కేసుల్లో ఏ కేసు వాడాలనేది ఎలా తెలుస్తుందమ్మా? x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, అది ఫస్ట్ కేసు. ఈక్వల్ టు -1 వస్తే సెకండ్ కేసు, ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఈక్వల్ టు 1 వచ్చింది, -1 రాలేదు కాబట్టి ఇది ఫస్ట్ కేసే. అందులో ఉన్నవన్నీ అప్లై చేసేయండి అమ్మ. మీకు ఇంక నేను చెప్పక్కర్లేదు, సింపులే. ఓకేనా, ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఏలోని ఈలో పెడతారు, ఏ పెడతారు. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్లోని ఏ బై ఈ పెడతారు. నెక్స్ట్ లాటస్ రెక్టమ్ బిఈ పెడతారు. అవి అలా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయినట్టే. ఓకేనమ్మా, రైట్. సో ఈ సమ్ ఇప్పుడు చూసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేసి ఇంకో సమ్ ఇస్తాను, దానికి రెడీగా ఉండండి. ఓకేనమ్మా, లెట్స్ మూవ్. సో నెక్స్ట్ సమ్ కనుక మీరు చూసుకున్నట్లయితే దీనికి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపించాలి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ నేను నోట్ చేసుకోండమ్మా. సో క్వశ్చన్ అనేది మీకు ఇక్కడ ఇస్తున్నాను, వెయిట్. ఓకే, సో క్వశ్చన్ చూడండి, రాసుకోండి. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆఫ్ ద హైపర్బోలా 16y² మైనస్ 9x² ఈక్వల్ టు 144. క్వశ్చన్ రాసుకున్నారమ్మా, క్లియర్గా రాసుకోండి. ఇక్కడ ఈక్వేషన్ ఇది. ఓకేనా, మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డివైడ్ బై 144 చేస్తారు అనుకోండి, మీకు ఈక్వేషన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ y² మైనస్ x² ఉంది. క్లియర్గా చూడండి, y² మైనస్ x² ఉంది. డివైడ్ చేసినా క్యాన్సిల్ అయిపోయినా కూడా మీకు ఇక్కడ వచ్చేది y² మైనస్ x². అంటే ఫస్ట్ కేసు కాదు, సెకండ్ కేసు వస్తుంది. y² మైనస్ x² అంటే అర్థం ఏంటి? x² మైనస్ y² ఈక్వల్ టు -1 అనే కదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు ఆన్సర్ చూసాక మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే చూసుకోండి, ఇది దీనికైతే సెకండ్ కేసు యూజ్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది x² బై, చూడండి మనకి ఫార్ములా ఏంటి? x² బై a² మైనస్ y² బై b². కానీ ఇక్కడ మనకు y² బై b² మైనస్ x² బై a²లో ఉంది కాబట్టి రివర్స్, అంటే సెకండ్ కేసు అనమాట. ఓకేనా, అన్నీ అప్లై చేసేయండి అమ్మా. సో టైమింగ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. సో ఆన్సర్ కానీ మీరు చూసినట్లయితే, సో ఇవన్నీ మీకు వచ్చే లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. a² వాల్యూ 16 వచ్చింది, b² వాల్యూ 9 వచ్చింది, సెంటర్ 0,0, ఈ అనేది 5/3, ఫోకస్ 0, +or -5, డైరెక్ట్రిక్స్ y ఈజ్ ఈక్వల్ టు +or -9/5,
నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టర్ 13/2. మీకు ఇవి వచ్చాయా లేదా అనేది చూసుకోండి. ఇవి వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. రాకపోతే మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి సమ్ చూసి ఎక్కడ మారింది ఏంటి అనేది చేయండి. మీకు ఇంకా ఇందులో డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ అనేది ఏమీ లేదు, ఇదే మోడల్. నేను ఇంకో మోడల్ ఏం చెప్పట్లేదు, ఇందులోనే లాంగ్ ఆన్సర్స్ చెప్తాను అనమాట. సో లాంగ్ ఆన్సర్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో రైట్, ఇదిగోండమ్మా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను. సో ఇదిగోండమ్మ, ఇది లాంగ్ క్వశ్చన్, ఇది క్లియర్గా చూడండి. లాంగ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ కూడా ఎసెంట్రిసిటీ అన్నీ అడిగాడు. క్వశ్చన్ చూసుకున్నట్లయితే పెద్దది ఉంది. ఇక్కడ చూడండి, y² ఉంది, x² ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ x అనేది ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇచ్చేసాడు వీడు, పెద్ద క్వశ్చన్ ఉన్నది కాబట్టి దీన్నే మనం లాంగ్ టైప్లోకి తీసుకుంటాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా తీసుకొని దీన్ని ఏం చేయాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4 × y+3² y+3² రాశాను. మీరు అడగవచ్చు ఎందుకు సార్ అలా రాయాలి, ఎందుకంటే మనకి పెద్దది అనగానే మన మైండ్కి ఏం రావాలి, x - h² a² మైనస్ y - k² b² 1 కానీ -1 కానీ, అంటే ఈక్వేషన్ అదే కదా. సో అంత పెద్దది రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 1 ఉన్నది, డివైడ్ చేయడానికి ఇంక ఇక్కడ ఏంటి లేదు. అదే ఇక్కడ 144 కానీ 36 కానీ ఏదైనా ఉందనుకోండి, దాంతో డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ డివైడ్ చేయడానికి 1 ఉంది కాబట్టి ఇంకేం చేయకుండా 4నే ఇటు సైడ్ పంపించేసుకుంటున్నాం. 1/4 అయిపోద్ది కిందకి వెళ్ళిపోతే. ఇక్కడ ఉన్న న్యూమరేటర్ 4 అనేది డినామినేటర్కి వెళ్ళిపోతే 1/4. ఒకవేళ 5 ఉంటే 1/5 అలాగే వేయాలి. సో ఇక్కడ 9 అనేది 1/9 అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y+3 ఉంది. దీన్ని నేను y -3 రాస్తాను, ఎందుకంటే ఇది మనకు y - k. చూడండి, y - k² ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉన్నదనుకోండి మనకి ఈక్వేషన్ ఆఫ్ ఫామ్ రావట్లేదు కాబట్టి y - k² అంటే ఇక నేను మైనస్ అని రాసినంత మాత్రాన సమ్ మారిపోదు, ఇక్కడ మీనింగ్ ఒకటే, కాకపోతే చూడడానికి వేరేగా ఉంది అంతే. చూడండి, ఇక్కడ y+3 అన్న y -3 అన్న ఒకటే కదా, అంతే. సో మిగతాదంతా సేమ్గా రాశాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక ఫస్ట్ చేసిన సమ్మకి దీనికి తేడా ఇదేనమ్మా. చూడండి అమ్మ, ఇది కూడా చూడండి, ఇక్కడ 1 2 3 4 కదా, 5 2 కింద 2 కదా. ఇది ఏ కేసు అని చెప్పగలరు మీరు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఏ కేసు అంటే 4th కేసు అమ్మ. 3rd కేసు అనుకుంటారు, 4th కేసు. ఎందుకు అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు 1 ఉంది కదా సార్, మరి 3rd కేసు రావాలి కదా, 4th కేసు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ విధంగా ఉండాలి, x - h/a అంటే ముందు xలో ఉండాలి, తర్వాత y ఉండాలి. కానీ ఇక్కడ ముందు y ఉన్నది, తర్వాత x ఉంది. సో y - x ఉంది అంటే దాన్ని రివర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చూడండి, ఇదిగోండి, x² a² y² b² -1 అన్నా, లేదా y² b² x² a² 1 అన్నా, ఈ రెండిట్లకి మీనింగ్ ఒకటే. అర్థమవుతుందా? ఇది సెకండ్ కేసు అవుద్ది, ఇది సెకండ్ కేసు అవుద్ది. అంటే మీ మైండ్లో రావాల్సిన పాయింట్ ఏంటంటే ముందు ఎక్స్లు రావాలి, తర్వాత వైలు రావాలి. ఒకవేళ ముందు వైలు వస్తాయి అనుకోండి, అది సెకండ్ కేసుకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ కూడా అదే కదా, ముందు వై వస్తుంది కాబట్టి వైల్ని అటు సైడ్ దీన్ని ఇటు రాసుకుంటాం, =-1 రాసుకున్నాను. సో ఇప్పుడు a² వాల్యూ b² వాల్యూ వచ్చేసింది, అయితే ఏబి వాల్యూస్ వచ్చేసాయి. దెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చెప్పి రాసుకున్నాము. ఓకే, ఇప్పుడు సెంటర్ కడతాం. ఇక్కడ ఇంక నీకు చెప్పాల్సిన అవసరం లేదు, సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకస్ ఫార్ములాలు బట్టి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా నేను చెప్పేది? రైట్, దీనికి సంబంధించి ఆన్సర్ అయితే మీరు చేయండి. ఇంకో క్వశ్చన్ అయితే ఇస్తాను, ఇవన్నీ రాసుకోండి, ఫోకస్ పాజ్ చేసుకొని. నెక్స్ట్ దీనికి సంబంధించింది ఇంకో క్వశ్చన్ అయితే నేను ఇస్తాను. ఇదిగోండి మిగతావి అనమాట. ఈక్వేషన్ ఇది దీని ముందు దాని తర్వాత ఇవి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ ద లాటర్ సెక్టమ్ అన్నింటికి ఇచ్చాను. నెక్స్ట్ ఫైండ్ ద, ఈ క్వశ్చన్ మీరు రాయాలి. మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ ఇది మీరు క్లోజ్ చేయలేదంటే, క్లోజ్ ఎందుకు చేయలేదంటే మీరు కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో క్లోజ్ చేయలేదు. కానీ ఒకసారి చూడండి ఏం చేసామనేది, ఈ విధంగా చేయాలి సమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా సెకండ్ సమ్ కూడా నేను ఎక్కడ వరకే చెప్తాను, నెక్స్ట్ మీరే చేయాలండి. ఏ విధంగా చేయాలనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ. 4x² ఉన్న దాంట్లోని x² ఒక దగ్గర తీసాను, y² ఒక దగ్గర ఉంచాను, 32 అటు పట్టుకెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడ x² గండి 4x² x అంటే x నుండి ఒకటి కామన్ తీయాలి, y² 4 వదిలేయాలి, కాన్స్టెంట్ అటు పట్టుకెళ్ళిపోవాలి RHS వైపు. సో దట్ ఇప్పుడు మీకు ఇక్కడ x² -8 4x² -8xలోంచి 4 కామన్ తీస్తే x² -2x మిగులుతుంది. +1 ఎందుకు యాడ్ చేశాను? +1 అంటే అర్థం ఏంటి, +4 కదా, 4 × 1 4 కదా, అంటే 4 యాడ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు సార్ అసలు యాడ్ చేయాలి? ఎందుకు అంటే మనకు అక్కడ x - h² లాగా రావాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇలా యాడ్ చేయడం వల్ల చూడండి 4 యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా 4 యాడ్ చేశాను, అంటే ఇక్కడ యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 8 ఇక్కడ మీకు ఇందాక చెప్పాను క్వశ్చన్, ఒకసారి బ్యాక్కి వెళ్దాం.
ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేరు వై స్క్వేరు వై కానీ ఏమి ఇస్తే దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేరు ఎక్స్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, వై స్క్వేర్ ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు అంటే ఎక్స్కి ఎక్కువ మెజారిటీ ఇచ్చాడు కాబట్టి ఎక్స్లోంచి వెళ్తాం. ఒకవేళ ఇక్కడ 9y స్క్వేర్ ఇక్కడ 9y ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 9y కాస్త దీని దగ్గర రాసుకొని 9y స్క్వేర్లోంచి 9yలోంచి కామన్ తీద్దాం. కానీ ఇక్కడ మనకి 8x ఉంది, 4x స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రెండింటిలోంచి కామన్ తీసాం. సో 4 కామన్ తీస్తే ఎక్స్ చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 వచ్చింది. దీనిది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అని రాసుకున్నా 1 అన్న ఒకటే కాబట్టి సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆ విధంగా రాసుకొని దీన్ని ఇప్పుడు ఏ మైనస్ బోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. అంతే కదా, దీని ఫార్ములా ఇదే కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుంటాం. ఇక్కడ మాత్రం వై ఆడు ఇవ్వలేదు, వై స్క్వేర్తో వదిలేస్తాడు అంతే, ఏదో ఒకటే ఇస్తాడు, ఎక్స్ ఇచ్చాడు, వై ఎవరు కాబట్టి దీన్ని సింపుల్గా అది రాసుకున్నాం. 36 వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ వై అన్న వై మైనస్ 0 అన్న ఒకటే కదా, సో వై మైనస్ 0 మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎందుకు రాయాలి, ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ అంతా. సో ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ అంతా ఆ విధంగా రాసుకోవాలంతే. అలా రాసుకుంటే మీకు ఇక్కడ చూడండి సింపుల్గా ఫైనల్గా లాస్ట్లో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1లోకి వచ్చిందా లేదా అంతే. అందుకోసం చేస్తున్నాం ఇదంతా. సో ఇప్పుడు 4 1s 4 9s 9 1s 9 4s ఈ 36ని తీసుకున్నాం, ఇటు సైడ్ డివైడ్ చేసాం ఎందుకంటే 1 రావాలి ఇటు సైడ్. గుర్తు పెట్టుకోండి ఆర్హెచ్ఎస్లో ఎప్పుడు 1 ఉండాలి, అయితే 1 ఉండాలి లేదా -1 ఉండాలి. ఇక్కడ మాత్రం బై సమ్ వాల్యూస్ ఉండాలి, పైన మాత్రం ఎక్స్ మైనస్ హెచ్ ఉండాలి, వై మైనస్ కే ఉండాలి, ఆ విధంగా రాసుకోవాలన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో పాజ్ చేసి దీనికి ఆన్సర్స్ అయితే రాయండి, మిగతావి ఇప్పుడైతే మీరు అది రాయాలన్నమాట. టైమింగ్ అయితే వస్తుంది, రాసి ఆన్సర్స్ చూపిస్తున్నా అవి రైట్ రాంగో చూసుకోండి. ఓకే. రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్సర్స్ ఇవ్వ కావు చూసుకున్నామా. సెంటర్ 1,0 ఈ √13/3 ఫోకై 1 ± √13,0 x ఈజ్ ఈక్వల్ టు 1 ± 9/√13 8/3 2 అంటే లెంత్ ఆఫ్ ద రాటస్ రెక్టమ్ అనేది 8/3 వచ్చింది. ఓకేనమ్మా, ఇది థర్డ్ కేసు అమ్మా, ఇది థర్డ్ కేసు. నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫోర్త్ కేసు, మీకు టెస్ట్ కింద ఇచ్చింది థర్డ్ కేసు అనమాట. ఓకేనా, ఇదనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం 3 అయితే చేసుకున్నాం. సో ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. ఈరోజు ఇంకేమీ ప్రిపేర్ అవ్వకండి, మిగతా సబ్జెక్ట్స్ ఏవైనా ప్రిపేర్ అవ్వండి. సో రేపు ఇంకొక వీడియోతోనే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ అందరూ కూడా ఒకేసారి ప్రాక్టీస్ అవ్వగలుగుతారు.